వెల్కమ్ టు ఐటీ ట్రెండ్స్. ఎంతో మంది యువత ఐటీ ఉద్యోగం సాధించి ఉన్నతంగా రాణించాలి అనుకుంటారు. అటువంటి వారు ఎటువంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎటువంటి కోర్సెస్ నేర్చుకుంటే ఈజీగా ఐటీ ఉద్యోగాన్ని సాధించవచ్చు, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సతీష్ ఎల్లంకి, CEO స్కైయస్ టెక్నో సొల్యూషన్స్. సార్తో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి వెంటనే సార్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు బీటెక్ లో జాయిన్ అయిన దగ్గర నుంచి మంచి ఐటీ ఉద్యోగం సాధించాలని ప్రతి ఒక్క యువత అనుకుంటూ ఉంటారు. అసలు ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఏ విధంగా ఉన్నాయి సార్ ఓపెనింగ్స్? బేసికలీ 2025 నుంచి చాలా మంచి ఓపెనింగ్స్ ఉంటాయండి. ఓకే, ప్రజెంట్లీ వరల్డ్ ఎకనామికల్ స్టాండర్డ్స్ తీసుకోండి లేదా పొలిటికల్ స్టాండర్డ్స్ తీసుకుంటే కొంత స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది ఐటీ ఇండస్ట్రీ. బట్ టెక్నికలీ ఐటీ ఇండస్ట్రీ స్లోగా లేదండి. ఐటీ ఇండస్ట్రీ థింకింగ్ మీన్స్ లాస్ట్ 25 years రిక్రూట్మెంట్ పాలసీస్కి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్కి తీసుకునే రిక్రూట్మెంట్ పాలసీస్కి కొంచెం తేడా ఉంటుంది డెఫినెట్గా. బికాజ్ మీరు ఐటీని తీసుకున్నారు 3 decades మీరు కానీ తీసుకుంటే ఈచ్ 10 years ఒక జనరేషన్ అనుకున్నారనుకోండి, ప్రతి జనరేషన్లో చేంజెస్ జరుగుతూ వచ్చాయి. సో ఇండియన్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఏంటంటే సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ సైడ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఐటీ ఇండస్ట్రీలో వీ హ్యాడ్ ఎ గ్రేట్ లాట్ ఆఫ్ మూమెంటం, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ కూడా దే ఆర్ థింకింగ్ నౌ. వై? బికాజ్ ఒకప్పుడు ఏంటంటే ఇండియన్ ఐటీ ఇండియాలో తప్పితే ఇంకెక్కడా కూడా సపోర్ట్ అండ్ సర్వీస్ ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామర్స్ మీకు కావాలన్నా, లేదంటే గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మీకు కావాలన్నా కూడా ఇండియా నుంచి ఎక్కువగా దొరికేవాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఇండియన్స్ ఆర్ వెరీ సిన్సియర్ అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్ అనేది తెలుసు ప్రపంచానికి. సో ఈ గ్లోబలైజేషన్ వల్ల ఎప్పుడైతే మైగ్రేషన్ స్టార్ట్ అయిందో దేర్ ఇస్ నథింగ్ లైక్ పీపుల్ షుడ్ స్టే ఇన్ ఇండియా అండ్ దే షుడ్ వర్క్. సో దే ఆర్ మూవింగ్ ఫార్ టు అదర్ కంట్రీస్. అండ్ అదే కాకుండా ఐటీ వల్ల ఏ దేశానికైనా కూడా ఎకనామికల్గా బాగా డెవలప్మెంట్ ఉంటుందన్నది చాలా దేశాలు తెలుసుకున్నాయి. అంటే ఇండియాని ఉదాహరణగా తీసుకొని డెవలప్ అయిన కంట్రీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు చైనాని తీసుకొని ఎలా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ సైడ్ చాలా దేశాలు చూస్తున్నాయో, అలాగా ఇండియాని ఐటీ ఇండస్ట్రీస్ సైడ్ తీసుకొని ఐటీ ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా కష్టమైన పని కాబట్టి ఇట్స్ గోయింగ్ టు నీడ్ మోర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఐటీకి అలా లేదు. ఐటీకి మీరు ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు. కాబట్టి చాలా చిన్న చిన్న దేశాలు కూడా ఐటీలో సర్వీస్ అండ్ సపోర్ట్కి వస్తున్నాయి ఇప్పుడు. సో ఇండియా ఈజ్ నాట్ ఏ కంట్రీ దట్ ఈస్ సూటబుల్ ఫర్ సపోర్ట్ అండ్ సర్వీస్ నౌ. మనం ఆ స్టేజ్లో లేము ఇప్పుడు. సో మనం ఈ 20-25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇప్పుడు ఇండియాని వేరే దేశాలు ఎలా చూస్తున్నాయని అంటే, మన ఇండియన్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ తీసుకున్నారనుకోండి, ప్రతి సంవత్సరం మనం 15 లక్షల పైగా ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. అలా మీరు అదర్ డిగ్రీస్ తీసుకున్నారనుకోండి, ట్రెడిషనల్ డిగ్రీస్లోంచి వచ్చే స్టూడెంట్స్ ఉన్నారు మళ్ళీ. సో ఇండియా ఈజ్ నౌ లుక్డ్ అపాన్ బై ద అదర్ కంట్రీస్ దట్ ఇట్ షుడ్ గెట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ డెవలప్మెంట్, మోస్ట్లీ లైక్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కానీ R&D కానీ చేయాలని వేరే దేశాలు చూస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్ సర్వీస్ సెక్టర్ ఇస్ ద కాస్ట్లీయెస్ట్ సెక్టర్ నో. సో పర్ సీట్ కాస్ట్ బాగా పెరిగిపోయింది ఇండియన్ ఇండస్ట్రీలోని. వేరే దేశాలు ఏంటంటే అదే పర్ సీట్ కాస్ట్ని చాలా తగ్గించుకొని వాళ్ళు ప్రాజెక్ట్స్ చేయగలుగుతున్నారు, అంటే సపోర్ట్ అండ్ సర్వీస్ సైడ్ వచ్చేటప్పటికి. సో ఇండియన్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే ఐటీలోకి రావాలనుకున్నారో, వాళ్ళు ఈ చేంజెస్ని ఐడెంటిఫై చేసి ఈ చేంజెస్కి అనుగుణంగా కానీ రాకపోతే మనకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ వాటిని తీసుకోవడం మనకి కొంచెం కష్టం అయిపోతుంది. అది మనం చెక్ చేసుకోవాలి. సార్, ఐటీలో మంచి జాబ్ సంపాదించాలి అంటే డిమాండ్ ఉన్న కోర్సెస్ ఏంటి సార్? మ్యామ్ ఒకటండి, ఫర్ ఎ ఫ్రెషర్ ఇప్పుడు నేను ఈ కోర్స్ డిమాండ్ ఉంది అని అన్నాను అనుకోండి, అది ఫండమెంటలీ ఇట్స్ ఎ రాంగ్ థింగ్ యాక్చువల్గా. ఓకే, ఇండస్ట్రీ ఎలా ఫ్రెషర్స్ని ఇండస్ట్రీ ఎలా చూస్తుంది అంటే అతని స్కిల్ ఏ లెవెల్లో ఉందో చూస్తుంది. సరే ఒక కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉన్నాడు అనుకోండి, అతన్ని చూసే విధానానికి ఒక మెకానికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ చూసే విధానానికి చాలా తేడా ఉంటుంది. సో ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది ఫ్రెషర్స్లోని అందరూ నేర్చుకున్న కోర్సెస్ లేదంటే ఆన్ డిమాండ్ కోర్సెస్ నేను నేర్చుకుంటే నా ఐటీలో జాబ్ ఉంటుంది అని అనుకున్నాను చూసారు, అది తప్పు. సో ఆన్ డిమాండ్ అనేది బేసికలీ ఎప్పుడు ఐటీలో ఉండదు. ఐటీ ఈజ్ అ వెరీ చేంజింగ్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు మనం ఎక్కువగా AIML మాట్లాడుతున్నాం అంటే అందరూ ఏమనుకుంటారు, AIML కోర్స్ అనుకుంటున్నారు. AIML is not course and it's one kind of principle, it's one kind of philosophy of developing computers in the next generation. సో AIMLలోకి నేను రావాలి అనుకుంటే నేను కంప్యూటర్ సైన్సెస్లో ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలని యూత్ ఎప్పుడు కూడా ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా నేను AIML డిమాండింగ్ ఉంది కదా అది నేర్చేసుకుంటాను అంటే, యూ షుడ్ అండర్స్టాండ్ వన్ థింగ్, ఆర్ యూ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? Are you support and giving maintenance to artificial intelligence, or are you trying to do research and development for developing next generation artificial intelligence technologies, or are you going to be a core developer in
ఎనీ ఏరియా ఆఫ్ ఏఎంఎల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్లో మీరు డెవలపర్గా ఉండాలనుకున్నా, ఈ ప్రాస్పెక్ట్స్ని చూడకుండా ఇన్స్టిట్యూషన్స్ కానీ పేపర్స్ కానీ ఏఎంఎల్ అంటున్నాయి కాబట్టి ఏదో ఒకటి చేసేస్తే నాకు జాబ్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు. ఫ్రెషర్స్ మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే దెర్ ఆర్ 2 థింగ్స్ అండి. ఫ్రెషర్స్ కానీ ఇది గమనించకపోతే దే గెట్ ఎక్స్ప్లాయిటెడ్. ప్రతి కంపెనీకి కూడా డెవలప్మెంట్ వింగ్ ఉంటుంది, సపోర్ట్ అండ్ సర్వీస్ వింగ్ కూడా ఉంటుంది, అలాగే సేల్స్ డొమైన్ కూడా ఉంటుంది, అంటే వాళ్ళకి సేల్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఏదన్నా సపోజ్ ఒక డ్రోన్స్ కంపెనీ తీసుకున్నారనుకోండి, వాళ్ళకి డ్రోన్స్ ని సేల్ చేయడానికి సేల్స్ టీమ్ కూడా కావాలి, డ్రోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి లేదా అసెంబుల్ చేయడానికి వాళ్ళకి ఒక అసెంబ్లింగ్ టీమ్ అవసరం ఉంటుంది, ఆ డ్రోన్స్ ని కావాల్సిన విధంగా ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ప్రోగ్రామర్స్ అవసరం ఉంటారు, ఆ తర్వాత డ్రోన్ కస్టమర్ కి ఇచ్చేసిన తర్వాత సపోర్ట్ అండ్ సర్వీస్ టీమ్ కూడా అవసరం అవుతుంది. సో డ్రోన్ కంపెనీలో జాబ్ కొట్టాలి అని అంటే మీరు స్టార్టింగ్ ఫ్రమ్ డెవలప్మెంట్ R&D టు సేల్స్ వరకు ఎక్కడైనా చేయొచ్చు. సో డ్రోన్స్ ఈజ్ ఏ ఆన్ డిమాండింగ్ ఏరియా అని నేను చెప్పాను అనుకోండి, మీరు అందులో ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలని ఆలోచించాలి. సో మీరు సపోజ్ బీటెక్ 4 years కంప్యూటర్ సైన్సెస్ చేసి మీరు డ్రోన్ కంపెనీలో ఒక సేల్స్ టీంలోకి వెళ్ళారనుకోండి, డిడ్ యూ రియల్లీ అచీవ్ యువర్ గోల్? నో వే. వై? బికాస్ యోర్ కంప్యూటర్ సైన్సెస్ గ్రాడ్యుయేషన్ ఇస్ నాట్ ఫర్ మార్కెటింగ్ కదా. సో యూ నీడ్ టు రియలైజ్ దట్. సో అలా రియలైజ్ అవ్వకుండా జనాలు ఏం చేస్తున్నా అంటే ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ ఏం చేస్తున్నా అంటే ఇది డిమాండింగ్ కోర్స్ కాబట్టి నేను ఏదో ఒకటి నేర్చుకోవాలి, అలా నేర్చుకోకూడదు. మీరు ఫోకస్ పెట్టండి. యు ఆర్ ఫస్ట్ యూ నీడ్ టు డివైడ్ యువర్ సెల్ఫ్ ఇంటూ 3 segments. యు ఆర్ ఏ 60% స్టూడెంట్, యు ఆర్ 70% ఆర్ యు ఆర్ అబౌవ్ 70%. ఇది చెక్ చేసుకొని మీ CGPA అండ్ మీ ఎబిలిటీకి తగ్గట్టుగా మీరు ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి, మీరు ప్రోగ్రామింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఏం నేర్చుకోవాలి, ప్రోగ్రామింగ్ సైడ్ లాంగ్ స్టాండింగ్ కెరియర్ ఉండాలి, గ్రోత్ ఉండాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని నేర్చుకోవాలి. ఇలా కాకుండా మార్కెట్లో దొరికిన ఏవో కొన్ని టెక్నాలజీస్ నేర్చేసుకొని దే వాంట్ కమ్ ఇండస్ట్రీలో మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి కూర్చున్నారనుకోండి, వీ టెక్నికలీ ఫీల్ దాట్ ఈజ్ 60% నాట్ లుకింగ్ సూటబుల్ టు వాట్ ఈస్ ఆర్ రిక్వైర్మెంట్. దెన్ ఇఫ్ వీ డోంట్ సెలెక్ట్ హిమ్, he thinks that there is no opportunities. Suppose when తీసుకున్నాం అనుకోండి, ట్రైనింగ్ ఇస్తే ట్రైనింగ్ సీరియస్ గా తీసుకోగలిగే పేషెన్స్ ఈ జనరేషన్ స్టూడెంట్స్ కి చాలా తక్కువ ఉంది. సో దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ దే షుడ్ చెక్ అండి. సో ఎనీథింగ్ ఫ్రమ్ C language you go up to cloud technologies, everything is on demand. But you are learning a technology in which way to settle yourself in that area అన్నది మీరు చెక్ చేసుకొని దాన్ని ఇంటర్రిలేట్ చేసుకొని ప్రతి టెక్నాలజీని ఒక డాట్ అనుకుంటే ఈ డాట్స్ని ఎలా కనెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఇన్ టు దట్ పర్టికులర్ మేజ్ పర్ఫెక్ట్లీ అని చెక్ చేసుకోవాలి. ఓకే సార్, అదేవిధంగా టెస్టింగ్ టూల్స్ అంటే ఏంటి సార్, అందులో జాబ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మ్యామ్, మేబీ ఐ కెన్ డెఫినెట్లీ సెలెక్ట్ ఆఫ్టర్ 2004 the IT industry started looking testing as a separate department. ఓకే, మీరు 1980s నుంచి 2000 వరకు తీసుకుంటే టెస్టింగ్ వాజ్ నాట్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్ ఎనీవేర్. ఓకే, we used to call that particular department as quality assurance and quality అంటే optimization and performance departments అని ఉండేవి. సో 2004 తర్వాత టు మేక్ ద థింగ్స్ స్పీడ్ అప్, అంటే మనం చేసిన ప్రోడక్ట్స్ మీద క్లయింట్ ఎప్పుడైతే నేను ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రావట్లేదు అని అనుకున్నాడో, వాట్ హీ థాట్ ఈస్ మీరు డెవలప్మెంట్ చేయండి, నేను థర్డ్ పార్టీ కంపెనీస్ ద్వారా టెస్టింగ్ చేయించుకుంటాను మీ ప్రోడక్ట్ని. మీ ప్రోడక్ట్ నా థర్డ్ పార్టీ టెక్నాలజీకి నేను ఒక క్వాలిటీ స్టాండర్డ్ ఇస్తాను, ఆ క్వాలిటీ స్టాండర్డ్ ప్రకారం ఉంటే దెన్ ఐల్ యాక్సెప్ట్ ఇట్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు. సో ఆ తర్వాత ఏమైంది, ప్రోడక్ట్ డైరెక్ట్గా థర్డ్ పార్టీకి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ అయింది అనుకోండి, ఇట్స్ వెరీ బ్యాడ్ ఫేస్ ఫర్ ద ఇండస్ట్రీ. సో ఇండస్ట్రీస్ ఏం చేసాయి, వాళ్ళ కంపెనీలోనే టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ని సెపరేట్గా పెట్టుకోవడం మొదలుపెట్టాయి. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ ఫ్రాంక్లీ, దాట్ ఫిలాసఫీ ఈస్ చేంజింగ్ వన్స్ అగైన్ నౌ. ఒక 20 years తర్వాత అది మారుతోంది మళ్ళీ. ఎందుకంటే నేను ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత నా ప్రోడక్ట్కి నేను అష్యూరెన్స్ ఇవ్వకపోతే దెన్ ఐ థింక్ యాజ్ అ డెవలపర్ ఐ ఫెయిల్డ్. సో టుడే ఇండస్ట్రీయే కాదు, క్లయింట్ కూడా టెస్టింగ్ డిపార్ట్మెంట్ సెపరేట్గా ఉండడం వల్ల, టెస్టింగ్ టీమ్ సెపరేట్గా ఉండడం వల్ల అది వైట్ ఎలిఫెంట్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు కూడా, ఎందుకంటే బడ్జెట్స్ హావ్ టు బి అలొకేటెడ్ సెపరేట్లీ. సో డెవలపర్ ఎవరైతే చేస్తున్నాడో హీ విల్ డెఫినెట్లీ టెస్ట్ హిస్ కోడ్ అప్ టు 1 level. అంటే నా కోడ్ని నేను కంపైల్ చేస్తాను, కంపైల్ చేసిన తర్వాత డెఫినెట్గా నేను దాన్ని చెక్ చేసుకుంటాను, బేసిక్ యూనిట్ టెస్టింగ్ అయితే చేస్తున్నాను నేను. సో ఫంక్షనల్ అండ్ డిజైన్ టెస్టింగ్ కోసం నేను సెపరేట్ టెస్టింగ్ డిపార్ట్మెంట్స్ పెట్టడం రాంగ్. సో ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ఏదైతే ఇట్ వాస్ ఫ్లరిషింగ్, ఈ టెస్టింగ్ ఏరియా ఐ డోంట్ సే ఇట్స్ బ్యాడ్, బట్ డెవలపర్స్ దెమ్సెల్ఫ్ షుడ్ యాక్ట్ as టెస్టింగ్ ఇంజనీర్స్ ఇన్ నియర్ ఫ్యూచర్. సో డోంట్ ట్రై టు లుక్ ఇన్ టు టెస్టింగ్ యాజ్ అ సెపరేట్ కెరియర్. డోంట్ డూ దట్. అట్లా అనుకొని ఇండస్ట్రీలోకి రాకండి. ఇంతకుముందు ఏంటంటే నేను బీకామ్ చేశాను అని అన్నారనుకోండి, నీకు టెస్టింగ్ బెటర్ అనేవారు.
ఈ టెస్టింగ్ ఏరియాస్ అన్ని కూడా సింపుల్ డిజైన్ అండ్ ఫంక్షనల్ టెస్టింగ్ అని అంతకంటే ఎక్కువ చేయాలి. వాళ్ళు బ్లాక్ బాక్స్ టెస్టింగ్కి వెళ్ళరు. వాళ్ళు మోస్ట్లీ దే ఆర్ డూయింగ్ సూపర్ఫిషియల్. ఆ సూపర్ఫిషియల్ టెస్టింగ్ జోన్స్ అన్ని కూడా ఆటోమేట్ అయిపోతున్నాయి ఇప్పుడు. ఏఐఎంఎల్ వల్ల జరిగే అనర్థం ఏంటంటే ఇట్లా స్టీరియోటైపిక్గా జరిగే వర్క్స్ అన్నీ కూడా ఆటోమేట్ అయిపోతాయి, రోబోటిక్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాయి. సో టెస్టింగ్ కూడా 60% డెఫినెట్లీ ఆటోమేషన్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ 2-3 yearsలోనే. సో ఐ డోంట్ కన్సిడర్ బీయింగ్ ఇన్ టెస్టింగ్ ఎలోన్ కుడ్ బి ఎ గుడ్ కెరియర్. ఓకే సార్, అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ గురించి వింటుంటాం సార్. దానిలో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? దానికి ఎటువంటి స్కిల్స్ కావాలి? See, till your IT industry flourishes, 100% security industry flourishes అండి. సెక్యూరిటీ ఇంతకుముందు లేదని కాదు, ఇంతకుముందు కూడా సెక్యూరిటీ ఉండేది. కాకపోతే ఏంటంటే నా కంప్యూటర్స్ కానీ నా సర్వర్స్ కానీ నా ఆర్గనైజేషన్ వితిన్లో ఉండేవి కాబట్టి సెక్యూరిటీ మేనేజ్మెంట్ ఈజీగా ఉండేది. ఎక్స్టర్నల్ ఇంట్రూషన్ అనేది చాలా తక్కువ. వై? బికాస్ నోబడీ కెన్ ఎంటర్ ఇన్ టు మై నెట్వర్క్ ఎనీ టైమ్. నా ఎంప్లాయీ నా కంపెనీలోకి వస్తాడు, పని చేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో ఈ మానిటరింగ్ వాజ్ వెరీ ఈజీ. బట్ ఎప్పుడైతే మొబైల్ ఓరియంటెడ్ ఎన్విరాన్మెంట్లో మనం వచ్చేసామో ప్రతి అప్లికేషన్ కూడా మొబైల్ మీద మనం ఇప్పుడు మేనేజ్ చేయొచ్చు, లేదా ట్యాబ్ మీద మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ కోవిడ్ హ్యాస్ బీన్ గివింగ్ వన్ కైండ్ ఆఫ్ లెసన్ దట్ పీపుల్ క్యాన్ రియలీ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఎప్పుడైతే ఒక ఎంప్లాయీ రిమోట్ లొకేషన్ నుంచి నాకు వర్క్ చేస్తాడో నా కంపెనీ డేటాకు కానీ నా క్లయింట్ డేటాకు కానీ ఎంత సెక్యూరిటీ ఉంటుంది అన్నది దే స్టార్టెడ్ థింకింగ్ వెరీ సీరియస్లీ. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ బిజినెస్ అప్లికేషన్స్ కూడా. ఇంతకుముందు బ్యాంక్ వెళ్ళాలనుకోండి, మీరు బ్యాంక్కి ఫిజికల్గా వెళ్ళేవాళ్ళు లేదా ఏటీఎం. బట్ ఇప్పుడు జస్ట్ సిట్టింగ్ ఇన్ యువర్ చైర్, ఇఫ్ యూ ఆర్ వెరీ సీరియస్, యూ ఆర్ డూయింగ్ ఎ మొబైల్ ట్రాన్సాక్షన్ విత్ ఎ బ్యాంక్ నో, అంటే యూ డోంట్ నో ఫ్రమ్ వేర్ విచ్ పర్టికులర్ డివైస్ అండ్ వాట్ నెట్వర్క్ ద క్లయింట్ ఈస్ గోయింగ్ టు డూ ద ట్రాన్సాక్షన్. సో సైబర్ సెక్యూరిటీ అనేది వెరీ హైలీ ఫ్లరిషింగ్ కోర్స్ అండి, నో డౌట్. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే యంగ్స్టర్స్ సైబర్ సెక్యూరిటీ అంటే ఒక ఎథికల్ హ్యాకింగ్ కింద చూస్తున్నారు దాన్ని. అంటే దే జస్ట్ వాంట్ టు లెర్న్ సమ్ హ్యాకింగ్ కోర్సెస్. నేను వాళ్ళ మొబైల్ని హ్యాక్ చేస్తే సరిపోతుంది, వేరే వాళ్ళ వాట్సాప్లోకి వెళ్ళి చూస్తే నాకు తెలిసిపో. దిస్ ఈజ్ నాట్ సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఈజ్ మోర్ సీరియస్ దాన్ యువర్ ఫండమెంటల్ ఏఐ అండ్ ఎంఎల్ కోర్సెస్. అది నేర్చుకోవడం ఇంకా టఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. You need to be very strong in networking, you need to be very strong in networking protocols, you need to be very strong in different kinds of networking technologies that are already existing and that are emerging. అలాగే లెగసీ నెట్వర్క్స్ ఉంటాయి, అంటే ఒక 30-40 years బ్యాక్ ఉన్న సిస్టమ్స్ని కరెంట్ నెట్వర్కింగ్ జోన్లోకి ఎలా తీసుకురావాలి, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ తెలిసి ఉండాలి, కన్ఫిగరేషన్ ఫ్యాక్టర్స్ ఐడియా ఉండాలి, అప్లికేషన్ టు అప్లికేషన్ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఎలా చేయాలి, దీని మధ్యలో ఏపీఐస్ని డెవలప్ చేసిన వాటి సెక్యూరిటీ మిస్ అవ్వకుండా ఎలా చెక్ చేసుకోవాలి. అంటే సైబర్ సెక్యూరిటీ మీరు వ్యాస్ట్గా వెళ్ళి చూసారనుకోండి, ఇట్స్ నాట్ దట్ ఈజీ. పేపర్లోని ఒక ఆర్టికల్ ఒక 2-3 పారాగ్రాఫ్స్లో రాసేయచ్చు సైబర్ సెక్యూరిటీ గురించి. కానీ మీరు దానిలోకి వెళ్ళి నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం స్టార్టింగ్ ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ లైనెక్స్, అండర్స్టాండింగ్ నెట్వర్క్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇట్స్ వెరీ వాస్ట్. యూ కెన్ టేక్ ఇట్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్స్కి ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ కోర్స్. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కూడా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ కోర్స్. బట్ డోంట్ టేక్ సైబర్ సెక్యూరిటీ ఇన్ సచ్ అ వే దట్ అవతల వాళ్ళ మొబైల్లో నుంచి డేటా చూడడము లేదా సీసీటీవీ కెమెరాస్ హ్యాక్ చేయడం వరకు మాత్రమే సైబర్ సెక్యూరిటీ కాదు. దిస్ ఇస్ హౌ పీపుల్ ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. సార్, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి సార్? దీనిలో అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఫ్రెషర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటాయా? Ma'am, for every area there is a scope for freshers and there is scope for experienced people. వీళ్ళంతా ఒక టీమ్ గానే పనిచేయాలి. ఎక్కడ కూడా ఓన్లీ ఫ్రెషర్స్ కూర్చొని మొత్తం ప్రాజెక్ట్ చేయరు, ఎక్కడ కూడా ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ కూర్చొని అప్లికేషన్ మేనేజ్ చేయరు. ఇట్ ఈస్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ ఎవ్రీబడి. సో అవకాశాలు ప్రతి చోట దెర్ ఈస్ సమ్ రేషియో విత్ విచ్ ప్రాజెక్ట్లో కొంత తేడా ఉండొచ్చు. అంటే ఫ్రెషర్స్ 40% ఉంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు 60 ఉండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళు 40 ఉంటే ఫ్రెషర్స్ 60 ఉండొచ్చు. ఇది ఎక్కడ డిఫర్ అవుతుందంటే కోర్ డెవలప్మెంట్ ఉందనుకోండి, అక్కడ ఫ్రెషర్స్ని మేము తీసుకోవడానికి వెనకాడము. కాకపోతే ఫ్రెషర్స్ నా టెక్నాలజీని ఫ్రమ్ స్క్రాచ్ ఎంతవరకు డెవలప్ చేయగలరన్నది ఆలోచిస్తాం. సో ఒక ప్రోడక్ట్ బిల్డ్ ప్రాసెస్ ఉందనుకోండి, ఒక దగ్గర ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మెథడ్స్ ద్వారా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నారనుకోండి, అక్కడ డెఫినెట్గా యూ విల్ బి హ్యావింగ్ వెరీ హై లెవెల్ ఎక్స్పీరియన్స్ పీపుల్ బై 20%. ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్ ఒక 40% ఉండొచ్చు. తక్కిన 40% ఏదైతే ఉందో ఆ 40%లో ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ పీపుల్ ఒక 20%, లాస్ట్ 20% ఫ్రెషర్స్ ఉంటారు. సో ఇట్స్ అ కోఆర్డినేటివ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే నాకు హై లెవెల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎప్పుడు నా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతారో లేదో తెలియదు కాబట్టి నేను ఈ ఫ్రెషర్స్ని ఫేజ్ బై ఫేజ్ నేను వాళ్ళని బిల్డ్ చేసుకుంటూ రావాలి.
సో ఫర్ ఎనీ టెక్నాలజీ ఆఫ్ స్పీకింగ్ దేర్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ టు ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ అండి. క్లౌడ్ ఈజ్ నాట్ బ్యాడ్, బట్ క్లౌడ్ ని మనము భూతద్దం కింద పెట్టి చూడకూడదు. మీ రోజు ఇంతకుముందు మీ సర్వర్స్ మీ కంపెనీలో ఉండేవి, ఈరోజు మీ సర్వర్స్ మీ సాఫ్ట్వేర్ వేరే కంపెనీలో ఉంటున్నాయి, అంతే తేడా. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆర్కిటెక్చర్ కానీ డెవలప్మెంట్ టెక్నాలజీస్ కానీ సేమ్. కాకపోతే ఇంతకుముందు ప్రపంచంలో ఏంటంటే ప్రతిదీ మీరు డెవలప్ చేసుకున్నారు. క్లౌడ్లోకి వచ్చేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే ప్రతి టెక్నాలజీని లేదా అప్లికేషన్ మీరు బిల్డ్ చేయాలి, దానికి కావాల్సిన సర్వీసెస్ వాడే ఇస్తాడు. సో ఆ సర్వీసెస్ మనం నేర్చుకునేటప్పుడు ఇప్పుడు అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనడం చాలా ఈజీ. మీరు అమెజాన్ వెబ్ సర్వీసెస్ నేర్చుకునేటప్పుడు మీరు ఒక ఫోకస్డ్గా పెట్టుకోవాలంటే మీరు ఒక డేటాబేస్ అప్లికేషన్ ఓరియంటెడ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నేర్చుకోవాలనుకున్నారా, మీరు నెట్వర్క్ సెక్యూరిటీ బేస్డ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ నేర్చుకోవాలని ఇది తెలుసుకొని ఆ స్పెసిఫిక్ ఏరియాలోకి ఆ సర్వీసెస్ నేర్చుకోవడానికి వెళ్ళకపోతే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి మీరు ఏవో సర్వీసెస్ నేర్చుకొని బయటకు వచ్చిన తర్వాత మీరు నేర్చుకున్న 5 సర్వీసెస్లో 5 ఏరియాస్లో ఉన్నాయనుకోండి, మీ 100% మీ రెజ్యూమ్ మూవ్ అవుతుంది. సో ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్, కోఆర్డినేటెడ్ సర్వీసెస్ చెక్ చేసుకొని నేర్చుకోవాలండి. ఇట్స్ వెరీ గుడ్ ఏరియా, నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే సార్, ఒక షార్ట్ బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరు ఇంతేనా సినిమా కోసం ఇలా మారారా? నాకు బేసికల్ రామాయణంలో క్యారెక్టర్స్ స్ఫూర్తి అన్నట్టు. ఇంత సాహిత్యం, ఇంత కవితాత్మకమైన హృదయం, మన రైటింగ్ ఎలాంటి రిసెప్షన్ వస్తుందో చూద్దామని నేను ఫస్ట్ రాసిన తర్వాత లేదు బాగుంది రైటింగ్ అనే. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఐఎమ్ వెరీ మచ్ క్లోజ్ టు లిటరేచర్ అనేది. మీ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ అంటే మీరు ఏం చెప్తారు? ఇంతవరకు చేసిన పర్ఫార్మెన్స్ కంటే కొత్తగా ఏం చేద్దాం అనేది బేసికల్ నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ అండి. ఓకే, అరే లిటరల్ గా నేను వెయిటింగ్ సార్. పిక్చర్స్ చూడగానే, ట్రైలర్ చూడగానే ఏం జరుగుతుంది సినిమాలో అసలు అని. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అందులోనూ ఏ క్యారెక్టర్ అయినా కూడా యాక్చువల్లీ వాళ్ళు మీతో మాట్లాడుతున్నట్టుంటది. మీ ఇంత అద్భుతమైన అవుట్పుట్ డైలాగ్స్ రావడానికి మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏముంటుంది? ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, లిటరేచర్ పరంగా అవచ్చు, సినిమాల పరంగా చేసి దాన్ని స్క్రీన్ పైకి తీసుకురావడానికి ఎలా చేయాలి, అంటే ఈ డైలాగు ఇన్ కేస్ అంటే కొత్తగా ఎలా ఉండాలి. మీకు పెళ్ళయిందా? అది లవ్ మ్యారేజ్. సపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటి? షీ ఈజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ యాక్చువల్లీ. మీకు పేపర్ బాయ్ ఎంత పేరు తెచ్చిందో విటమిన్ సి అంతే తెచ్చింది. అవునవును. 4 years బ్యాకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ మనని ఓవర్టేక్ చేస్తుంది అనేది దాంట్లో నాకు బాగా నచ్చిన అంశం అన్నట్టు. ఆంగ్లేయులు మన వైపు చూసేటప్పుడు వాళ్ళ కంటికి ముందు కనిపించేది ఒక వితంతువు, ఆ తర్వాత ఒక ఆడది, ఆ తర్వాత భారతదేశ ఆడది. ఇంకా వాళ్ళెవ్వరికి వీళ్ళకి మర్యాద ఇవ్వడం తెలియదు. రాణి మన మీద దాడి చేయడానికి చాలా రోజులుగా పన్నాగం పండుతున్నట్టున్నారు. కాబట్టి బోరే ఇలాకాలో వాళ్ళు ఏ గ్రెయిన్ ని, ఏ వెజిటబుల్స్ ని పండించలేదు. లక్ష్మీబాయ్ ఎక్కడుందో చెప్పు. ఝాన్సీ వాళ్ళ హృదయంలో. నాకు నా ఝాన్సీ తిరిగి కావాలి, కానీ దానికి రాజా గ్వాలియర్ సహాయం మనకి కావాలి. ఇంకోసారి ఈ పేరు నాకు వినపడిందంటే మీ అందరి నాలుకలు తెగ్గొస్తాను. జై భవానీ! జై భవానీ! వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్, ఫుల్ స్టాక్ అంటే ఏంటి, దాంట్లో జాబ్ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? సి మ్యామ్, ఫర్ ఎనీ ప్రాజెక్ట్ టు బీ డెవలప్డ్, ఓకే, ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి ఎదర్ ఇట్ ఈస్ అ డేటాబేస్ అప్లికేషన్ ఆర్ ఇస్ అ వెబ్ అప్లికేషన్ ఆర్ ఇస్ అ క్లౌడ్ అప్లికేషన్, ఎనీథింగ్ యూ టేక్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఏఐఎంఎల్ అప్లికేషన్, వీటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సాఫ్ట్వేర్స్ అట్ వేరియస్ లెవెల్స్ అవసరం అవుతాయి. ఓకే, సో అంటే ఇప్పుడు కరెంట్ స్టాండర్డ్స్లో ఫుల్ స్టాక్ అనేది ఒక బజ్వర్డ్ అయిపోయింది, కానీ ఇండస్ట్రీలో ఈ ఫుల్ స్టాక్ కాన్సెప్ట్ లేకుండా ప్రాజెక్ట్స్ ఈవెన్ 1980s కూడా అయ్యేవి కాదు. ఓకే, సో అప్పట్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్ వర్ వెరీ లెస్. అంటే ఒక చిన్న డేటాబేస్ ఉండి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండి, ఒక చిన్న ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఉంటే ప్రాజెక్ట్ అయిపోయేది. బట్ ఈ మూడు కలిస్తే కానీ ఓవరాల్ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. ఎందుకంటే ఒక యూజర్ ఇంటర్ఫేస్ కావాలంటే ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ ఉండాలి. ఒకప్పుడు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లేనప్పుడు సి లాంగ్వేజ్లో వాళ్ళే, C++లో వాళ్ళే స్క్రీన్స్ డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే బటన్స్ డిజైన్ చేసుకున్నారు. ఎప్పుడైతే వెబ్ టెక్నాలజీ మూవ్ అవ్వడం మొదలైందో, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఓపెన్ సోర్స్ మార్కెట్ ఎప్పుడైతే పెరిగిపోయిందో, మార్కెట్లోకి థౌజండ్స్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం మొదలయ్యాయి. సో ఇంతకుముందు ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే HTML5 తెలిసి, కొంత CSS ఐడియా ఉండి, ఒక జావా స్క్రిప్ట్ కానీ తెలుసుంటే మీరు డైరెక్ట్గా డేటాబేస్కి కనెక్ట్ అయ్యి మిడిల్ లేయర్ టెక్నాలజీలో కోడ్ రాసేసుకోవచ్చు, అండ్ ఇట్ వాజ్ వన్ వెబ్ అప్లికేషన్. బట్ ఎప్పుడైతే ఓపెన్ సోర్స్ వచ్చిందో, ది పీపుల్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వెబ్ క్యాన్ బి మోర్ బెటర్. ఇప్పుడు మీరు మీరు ఏదైనా
వెబ్సైట్కి కనెక్ట్ అయ్యారు చాలా గ్లాసీగా ఉంటుంది అండ్ ఇట్స్ మోర్ ambient అండ్ మోర్ ఆఫ్ యానిమేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. సో వీటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఎసెన్షియల్ నౌ. సో ఒకప్పుడు గ్రాఫిక్స్ టీమ్ సెపరేట్గా ఉండేది, యానిమేషన్ టీమ్ సెపరేట్గా ఉండాలి. సో ఇప్పుడు వెబ్ అప్లికేషన్స్ ఏంటంటే దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఒక కమర్షియల్ వెబ్సైట్కి వచ్చారనుకోండి, ఒక పోర్టల్కి వచ్చారనుకో, యూ కాంట్ కాంప్రమైజ్ ఆన్ టెక్నాలజీ అట్ ఆల్. ఎందుకంటే ఎండ్ యూజర్ అంత అంబియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నాలజీ పీపుల్ కూర్చొని ప్రాజెక్ట్ డెవలప్ చేయడం వల్ల ప్రాబ్లం ఫేస్ చేసింది ఇండస్ట్రీ. ఒక 10 years ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం ఫేస్ చేసింది. నేను గ్రాఫిక్ డిజైనర్ అనుకోండి, నాకు ఇచ్చిన థీమ్ ప్రకారం, నాకు వచ్చిన స్టోరీ లైన్ ప్రకారం నేను సర్టెన్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ చేసి ఇచ్చేస్తాను మీకు. సపోజ్ లైక్ మీరు HTML డెవలపర్ అనుకుందాం, మీరు ఆ గ్రాఫిక్స్ని ఎక్కడ పెట్టాలో మీ HTML డెవలపర్గా మీ రెస్పాన్సిబిలిటీ నా గ్రాఫిక్స్ని తీసుకెళ్ళి మీరు ఆ ఏరియాలో పెట్టుకోవాలి. ఆ ట్యాగ్ని, ఆ లింక్ని మీరు యూస్ చేయడం మీకు తెలిసి ఉండాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే నేను ఇచ్చిన రెజల్యూషన్ కానీ, నేను ఇచ్చిన సైజ్ కానీ, నా పిక్సెల్ రేట్స్ కానీ స్పెసిఫిక్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఆప్టిమైజేషన్లో కానీ, మీరు ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, నాతో వచ్చి మాట్లాడతారు. బికాజ్ యూ నీడ్ టు ఫైనలీ ఫిట్ దట్. యూ ఆర్ ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ టు ఇంజనీర్ దట్ గ్రాఫిక్ ఆర్ యానిమేషన్ టు గెట్ ఇన్ టు యువర్ ఏరియా. మీరు నాకు వచ్చి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ ఏరియాలో ఈ పర్టికులర్ యానిమేషన్ సరిగ్గా ఫిట్ అవ్వట్లేదు, యూ మేక్ దీస్ చేంజెస్. సో నాకు మీ టర్మినాలజీ అండ్ టెక్నాలజీ అర్థం కాలేదనుకోండి, ఐ కెన్ నెవర్ గివ్ యూ ద సొల్యూషన్. నేను ఇవ్వనంత వరకు అందులో ఎంతో కొంత ప్రాబ్లం కనబడుతుంటుంది. సో ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేదు, ఎందుకంటే ఒక పర్సన్ ఎండ్ టు ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ తెలుసుకొని ఇండస్ట్రీకి వచ్చేవాడు. నేను చెప్పాను కదా, ఒక 20 years మన సర్వీస్ సైడ్ వెళ్ళిపోయేటప్పటికి సింగిల్ టెక్నాలజీ అండ్ యూనిస్కిల్ టెక్నాలజీతో సర్వైవ్ అయ్యారు చాలామంది. సో ఇండస్ట్రీకి ఎప్పుడైతే ప్రోడక్ట్ ఇంప్లిమెంటేషన్కి వస్తున్నారో ఈ కన్ఫిగరేషన్స్, API ఇంటిగ్రేషన్స్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చి ప్రాజెక్ట్స్ ఫెయిల్ అవ్వడం చూశారు. అంటే ఎవరు వాళ్ళకి ఇచ్చిన వర్క్ మాత్రమే చేస్తున్నారు, కానీ ఈ వర్క్ వేరే దగ్గర ఫిట్ చేయాలనుకున్నప్పుడు ఆ స్టాండర్డ్స్ తెలియకపోతే, అంటే నాకు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ తెలియకపోతే టోటల్ ఓవరాల్ ప్రోడక్ట్ ఫెయిల్ అవుతుంది. దీనికోసం మళ్ళీ వేరే వాళ్ళని హైర్ చేసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ బడ్జెట్ అలొకేట్ అవ్వాలి. ప్రతి ప్రాజెక్ట్లోకి ఒక ఇద్దరు వచ్చారనుకోండి, బడ్జెట్ డెఫినెట్గా డైల్యూట్ అవుతుంది కదా. సో మనం ఎంప్లాయీకి నువ్వు ఈ పని చేయలేకపోతున్నావు కాబట్టి నీకు ఇంకో 10,000 తక్కువ ఇస్తానంటే వీడు హ్యాపీగా ఉండడు. సో ఐ హ్యావ్ టు స్పెండ్ మనీ, అట్ ద సేమ్ టైం ఐ హ్యావ్ టు బేర్ దిస్ పర్సన్ హూ డజంట్ నో హౌ టు డూ ఇట్. సో ఇండస్ట్రీ ఒక ఫుల్ స్టాక్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఏంటంటే ఎనీబడి హూ వాంట్స్ టు కమ్ ఇన్ టు పర్టికులర్ ప్రాజెక్ట్, సపోజ్ నేను డేటాబేస్ అప్లికేషన్లో ఉన్నాననుకోండి, డేటాబేస్ అప్లికేషన్లో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వడానికి కావాల్సిన టెక్నాలజీస్ మీద నాకు ఐడియా ఉండాలి. బట్ ఇట్ డజంట్ మీన్ దట్ ఐ షుడ్ నో ఎవ్రీ టెక్నాలజీ అన్ ఎక్స్పర్టైజ్ అవసరం లేదు, కానీ నాకు ఓవరాల్ ప్రోడక్ట్స్ లైఫ్ సైకిల్ కానీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ కానీ తెలిసి ఉండాలనేది ఇండస్ట్రీ ఒక స్టాండర్డ్ పెట్టుకుంది. ఇలా తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, నాకు ఇంకో టెక్నాలజీ తెలిసి ఉండకపోతే, అంటే ఐ మే నాట్ అన్ ఎక్స్పర్ట్, బట్ నాకు ఈ టెక్నాలజీ, నేను చేస్తున్న టెక్నాలజీకి ఎలా ఇంటిగ్రేట్ అవుతుందో నాకు తెలుసు. సో ఆ టీంతో నేను కూర్చున్నప్పుడు ఎక్కడన్నా కన్ఫిగరేషన్ ఇష్యూస్ వచ్చాయనుకోండి, ఇద్దరు కరెక్ట్గా మాట్లాడుకొని ఒక బ్యాలెన్స్డ్ వేలో దాన్ని ఫిక్స్ చేయగలుగుతారు. నాకు థర్డ్ పార్టీ పర్సన్ అవసరం ఉండదు, బడ్జెట్ ఈవెన్గా అలొకేట్ అవుతుంది. ఈ ఫుల్ స్టాక్ని ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టూడెంట్స్ కానీ కరెక్ట్గా అర్థం చేసుకోలేక ఇప్పుడు ఏమవుతుందంటే మాస్టర్ ఆఫ్ ఆల్, జాక్ ఆఫ్ నన్ అయిపోతుంది ఫైనల్గా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి. హీ లెర్న్స్ ఆల్ 10 to 15 టెక్నాలజీస్ నేర్చుకుంటాడు, ఇండస్ట్రీకి వచ్చేస్తాడు, అండ్ ఈ టెక్నికలీ డజంట్ నో హౌ టు పుట్ ఎనీ 1 or 2 టెక్నాలజీస్ టు ద ఫుల్లెస్ట్ ఆఫ్ ఇట్స్ ఎఫర్ట్. You ask him questions in the interview room, he'll blast the interview like anything. But you put him into the project, he cannot give you solutions. So full stack ఎప్పుడూ కూడా నేర్చుకోవడం అనే పర్స్పెక్టివ్లో కాకుండా, మీరు ఫుల్ స్టాక్లో ఒక 10 టెక్నాలజీస్ ఉంటే అందులో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాల్సింది, నేను ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉండాలా, మిడిల్ లేయర్లో ఉండాలా, లేదా డేటాబేస్ సైడ్ ఉండాలా, ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. ఎనీ ప్రాజెక్ట్కి ఈ 3 layers ఉంటాయి. ఈ 3 layers మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. సో మీరు సపోజ్ మిడిల్ లేయర్లో ఉండాలనుకున్నారంటే ఇట్స్ బిజినెస్ టైర్ వేర్ హై లెవెల్ డైనమిక్స్ ఎప్పుడూ ఉంటాయి. అంటే మీకు ఒక వెరీ సీరియస్ ప్రోగ్రామర్ యాటిట్యూడ్ ఉండాలి ఇక్కడ కానీ ఉంటే. సో మీరు మిడిల్ లేయర్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిందంటే 60% ఆఫ్ యువర్ ఎఫర్ట్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఆఫ్ మిడిల్ లేయర్, 20% ఆఫ్ ఇట్ టువర్డ్స్ ద బ్యాక్ ఎండ్ అండ్ 20% ఆఫ్ ఇట్ టువర్డ్స్ ద ఫ్రంట్ ఎండ్ మీరు నేర్చుకొని రావాలంతే. సచ్ దట్ మీరు చేసిన ఎనీ ప్రాబ్లమ్ ఆర్ మాడ్యూల్, అంటే మీరు చేసిన ఒక మాడ్యూల్ని ఈ 2 ఏరియాస్లో ఫిట్ చేయాలి అని అంటే ఏం జరుగుతుంది అన్నది మీకు ఐడియా వస్తుంది. సో మీరు ఆ టీమ్స్ ఈజీగా కోఆర్డినేట్ అయ్యి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు స్టూడెంట్ ఏం చేసిన ఫుల్ స్టాక్ అని చెప్పి ఇవన్నీ నేను నేర్చుకోవాలనుకుంటున్నాడు కాదు. మీరు డిసైడ్ చేసుకోవాల్సి ఏంటంటే వేర్ యూ వాంట్ టు సెటిల్ యువర్ సెల్ఫ్. మీరు కోర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కాదు, యూ కాంట్ గో ఫర్ వెరీ సీరియస్ ప్రోగ్రామింగ్, యూ లుక్ ఫర్ సంథింగ్ వెరీ ఈజీ, గో టు ద ఫ్రంట్ ఎండ్ సైడ్.
ఓకే ఫ్రంట్ ఎండ్ లో మీరు HTML అండ్ CSS అలాంగ్ విత్ దట్ బిట్ ఆఫ్ జావా స్క్రిప్ట్, యాంగులార్ JS, రియాక్ట్ JS, ఇట్లా మీరు ఎప్పుడైతే ఫ్రంట్ ఎండ్కి వస్తారో అసలు చాలా ఎక్కువ టెక్నాలజీస్ ఉంటాయి. చూడ్డానికి ఈజీ అనిపిస్తాయి, నో డౌట్. బట్ మీరు అవన్నీ నేర్చుకొని మీరు ఈ మిడిల్ లేయర్ వాళ్ళతో డిస్కస్ చేయలేకపోయారు అనుకోండి, దెన్ యూ విల్ బి ఏ ఫెయిల్యూర్. సో మీరు ఫ్రంట్ ఎండ్ సైడ్ ఉండాలనుకున్నప్పుడు మీ కోర్ ఏరియా ఏంటి? గ్రాఫిక్స్ సైడ్ ఉండాలనుకున్నారా మీరు, లేదా కోర్ ఇంటర్ఫేసెస్ సైడ్ ఉండాలి అంటే UI UX డిజైనింగ్ లో మీరు UI సైడ్ ఉండాలనుకున్నారా, యూజర్ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఫస్ట్ డిసైడ్ చేసుకొని దాని రిలవెంట్ టెక్నాలజీస్ నేర్చుకున్న తర్వాత అక్కడ 60% ఎఫర్ట్ పెట్టండి. ఓకే 20% టువర్డ్స్ ద మిడిల్ లేయర్ అండ్ 20% టువర్డ్స్ ద డేటాబేస్. ఓకే ఈ రేషియో కానీ ఫాలో అవుతే యూర్ ఆల్వేస్ అ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఫుల్ స్టాక్. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో ఫెరోజ్ గారు. హలో మేడం, నా పేరు ఫెరోజ్ మేడం. Okay. కాల్ చేస్తాను. ఓకే చెప్పండి. ఈ మా తమ్ముడిది బిట్ కంప్లీట్ అయింది మేడం. ఏంటి సార్? బీటెక్ కంప్లీట్ అయింది మా తమ్ముడిది. ఓకే సో ఏ బ్రాంచ్ అనేది ఏ బ్రాంచ్? సో ఎలాంటి కోర్స్ తీసుకుంటే బెస్ట్ మేడం దీనికి, ఏ కోర్స్ కి? అంటే యాక్చువల్లీ దానికి ప్లేస్మెంట్ రాలేదు. ఓకే ఏ అయిపోయిందండి మీది? మా Okay. తమ్ముడు Feroz, when did he complete his BTech actually? 22 మేడం. 22. So it's already 2 years. యా. Okay. See, first thing is, Feroz he's trained for whatever technologies he needs in AML. It is AA and DS or AA and ML? ఎంఎల్ ఐ థింక్. Okay. So whatever it is, it doesn't matter. So if suppose say like he's looking into AI related say like industry, కాలేజ్లో ఏదైతే వాళ్ళకి నేర్పించారో టెక్నాలజీస్ అన్ని చాలా సీరియస్గా వాళ్ళు ప్రోగ్రామింగ్ చేయాలండి. మినిమమ్ హీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్ త్రూ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ పైథాన్. బికాజ్ ఎప్పుడైతే మీరు ఏఐ అన్నారో వాళ్ళ మెయిన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫోకస్డ్ ఈజ్ విత్ పైథాన్ అండ్ దెన్ విత్ ఆర్ లాంగ్వేజ్. ఆర్ లాంగ్వేజ్ మోస్ట్లీ ఏంటంటే ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్లో వాడతారు. కొంత మేజర్ పార్ట్ ఆఫ్ ఆర్ ఈజ్ ఓన్లీ ఫర్ సేక్ ఆఫ్ ఎనాలిటిక్స్. బట్ కోర్ ప్రోగ్రామింగ్కి వచ్చేటప్పటికి మాత్రం పైథాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ హీ షుడ్ బి వెరీ మచ్ అవేర్ ఆఫ్ పైథాన్ లైబ్రరీస్. మినిమం లైబ్రరీస్ ఏం కావాలంటే పాండాస్ తెలిసి ఉండాలి, నంపై డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఫర్ సైంటిఫిక్ ప్రోగ్రామింగ్కి నంపై చాలా సీరియస్గా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. అండ్ అప్లికేషన్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ సైడ్ వచ్చేటప్పటికంటే ఎనాలిటిక్స్ రిలేటెడ్ ప్రోగ్రామింగ్ వచ్చేటప్పటికి యూ షుడ్ నో పాండాస్ వెరీ సీరియస్లీ. సెకండ్ థింగ్ ఈజ్ హౌ మెనీ డిఫరెంట్ అల్గరిథమ్స్ యూ కెన్ ఇంప్లిమెంట్. బికాజ్ ఇతను ఫ్రెషర్ ఒక 2 years అయింది కాబట్టి he is very strong in which level of the machine learning algorithms. Okay. So linear regression and neural networks rendu segments తీసుకుంటే he should put major amount of say like focus 60% focus linear regression based algorithms మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఒక 20 to 30% he should go towards the neural network algorithms. I'm not saying he should do projects, but he should have very great clarity in this. Second, mathematics. Because he is saying that he is a 4-year BTech student with AML, industry looks very high level mathematics from him, starting from simple probability with statistics, with a differential and discrete and inferential statistics, along with that linear algebra, and it also looks into say like integral calculus and differential calculus. Mathematics మీద grip లేకుండా he should not come into the industry being a BTech AI ML graduate. Okay. ఇది కాక డేటా స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పండి. యాక్చువల్గా ఇఫ్ ఈస్ టేకింగ్ హిస్ బుక్స్ అండ్ ఈస్ రివైజింగ్, ఈ డజంట్ నీడ్ ఎనీ అడిషనల్ ట్రైనింగ్ అండి. ఇఫ్ ఈస్ లుకింగ్ ఫర్ అడిషనల్ ట్రైనింగ్, ఫస్ట్ థింగ్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఇస్, ఐవ్ సీన్ పీపుల్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ అరౌండ్ 2.5-3 lakhs on private institutions for these courses. Don't do that. Okay. It can be very simply done if he can follow and take himself with very formal tutor. వెళ్ళి నేర్చుకుంటే సరిపోతుందండి, బికాస్ ఇస్ ఎ ఫ్రెషర్. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో యశ్వంత్ గారు. చెప్పండి. చెప్పండి సార్, మీ డౌట్ సార్, ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి యశ్వంత్ గారు. సార్ యాక్చువల్లీ ఐ మీన్ ప్రెసెంట్లీ ఫైనల్ ఇయర్ సార్. ఓకే. బీటెక్ ఎలక్ట్రానిక్స్ సార్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సార్. ఓకే. సార్ విచ్ సెక్టర్ ఇన్ ఐటీ ఫీల్డ్ విచ్ కోర్సెస్ ఇస్ ప్రిఫర్డ్ టు ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్ సార్? See Ashwin, you want to settle in your core electronics and computer sciences, sorry, communication engineering, or you want to come into core computer sciences? Actually, I am interested in electronics, sir. But in this present generation, core sector is popular, sir. So I want to enter into the IT sector, sir. See, there are two things here, Yashwant. Since you are saying that you are interested in electronics side, you don't need to go into the core like VLSI like areas, okay? Don't think about that. But what you can do is, there is a great lot of demand for IoT, Internet of Things, with respect to AI ML.
మీరు సపోజ్ డ్రోన్స్ తీసుకున్నారనుకోండి, ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అ డ్రోన్ ఇండస్ట్రీ, there's a great lot of requirement for people who can assemble and program drones with high level sensors and other kind of say like integrated areas of electronics and communication. So what I suggest is start learning some kind of controller based programming, whether it is a PIC or ARM controllers with Arduino or Raspberry Pi, whatever it is there in the markets, okay? But learn Python very seriously. Along with that, better do Objective-C, which is mostly used in drone programming, if depending upon the type of controller what you are basically using. At tarvata, what you try to do is you start keeping yourself more towards the Python with Matplotlib, Seaborn, visualization side వెళ్ళండి. So coming into core IT, I don't suggest, because if your say like CGPI is really good in electronics and communication, you can always think on coming into IoT and drone side by learning these controllers. Kaadu annarankondi, you no sir, I can't take all that effort, I will come to IT. Then start with good databases first of all. Learn SQL and PLS skill from Oracle Corporation, and if you are very serious programmer, learn Java, or you can go with Python. Okay? Okay. Sir, maro caller ready ga unnaru. Hello. Hello. చెప్పండి సార్, మీ డౌట్ ఏంటండి? గోపి గారు. Hello, my name is Gopi. I am in BTech right now, IT department. Okay. మేడం, నేను మొబైల్ డెవలప్మెంట్ నుంచి ఫ్లటర్ అనే ఫ్రేమ్వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఓకే. అందులో డైరెక్ట్ డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలా లేదా డైరెక్ట్ ఫ్లటర్ నేర్చుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. ఓకే ఓకే, సార్ చెప్తారు వినండి. గోపి, డోంట్ గో ఫర్ ఫ్రేమ్వర్క్స్ డైరెక్ట్లీ. ఓకే, you completed your BTech or you are pursuing your BTech now? No sir, I am pursuing BTech second year sir. Second year. So my suggestion is don't go into frameworks at any point of time immediately. Why? Because మీరు ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటే మీకు జాబ్ తొందరగా వస్తుందని మార్కెట్లో డెఫినెట్గా ఒక బజ్వర్డ్ ఉంటుంది, అది ట్రూ, నేను కాదనట్లేదు. కానీ యాజ్ ఎ ఫ్రెషర్ మీరు ఒకసారి ఫ్రేమ్వర్క్స్ అలవాటు పడ్డారనుకోండి, లేటర్ ఆన్ మీ కెరియర్లో మీరు ఎక్కడన్నా సపోజ్ మీ లక్ బాగుండి ఒక ఫ్రేమ్వర్క్స్ని డిజైన్ చేసి డెవలప్ చేసే కంపెనీలో మీకు జాబ్ వచ్చింది అనుకోండి, మీరు దాన్ని మిస్ అవుతారు. ఎందుకంటే యూ నో హౌ టు యూజ్ ఎ ఫ్రేమ్వర్క్, బట్ యూ డు నాట్ నో హౌ ఫ్రేమ్వర్క్స్ ఆర్ డెవలప్డ్. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ ఎర్లీ స్టేజ్ టు థింక్ అబౌట్ ఎనీ ఫ్రేమ్వర్క్. మీరు ఏం చేయాలంటే ఆండ్రాయిడ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నారా, ఐఓఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నారా, ఫస్ట్ డిసైడ్ చేసుకోండి. అండ్ చైనా ఈస్ కమింగ్ విత్ ఇట్స్ ఓన్ ఓఎస్. Most probably 1 week back, I think you have already news that China is coming into mobile with its own operating system and it is ignoring Android now. So inko operating system radaniki chala chance undi. China is a major contender of mobiles kabatti we don't know how Android really behaves next. So meer minimum 2 operating systems నేర్చుకోండి డెఫినెట్ గా. దీనికి be very strong in C language first of all. అంటే మీరు ఐఓ కావాలనుకున్నా ఇటు రావాలన్నా మీకు సి లాంగ్వేజ్ Objective-C మీకు డెఫినెట్గా అవసరం ఉంటుంది. సో యూ నీడ్ టు లెర్న్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కీప్ యూర్ సెల్ఫ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ డేటా స్ట్రక్చర్స్ విత్ అల్గరిథమ్స్ డెఫినెట్గా స్ట్రాంగ్గా ఉండండి. మొబైల్ ఆర్కిటెక్చర్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి బీ ఆన్ హైబ్రిడ్ ఆర్కిటెక్చర్, అంటే కోర్ ఐఓఎస్ఏ కోర్ ఆండ్రాయిడ్ అనే కాకుండా హైబ్రిడ్ ఆర్కిటెక్చర్ నేర్చుకొని యూ కమ్. ఫ్రేమ్వర్క్స్ని ఏం చేయండి అంటే కోర్ నేర్చుకున్న తర్వాత అప్పుడు ఫ్రేమ్వర్క్స్లో మీరు మొదలు పెట్టండి. సచ్ దట్ మీకు ఏమవుతుందంటే ఫ్రేమ్వర్క్లో మీరు ఏదైనా మాడ్యూల్ వాడుకున్నా లేదంటే ఏదైనా ప్యాకేజ్ వాడుకున్నా కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది, అది కస్టమర్ ఎక్స్పెక్ట్ చేసిన టైలరింగ్ లేకపోతే దాన్ని కస్టమైజేషన్ ఎలా చేయాలో కూడా మీకు తొందరగా ఐడియాస్ వస్తాయి. ఓకే, ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ఓకే ఓకే సార్, మరో బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఐటీ ట్రెండ్స్లో మరో బ్రేక్ తీసుకుందాం. కట్ట మీద రాయి కట్టేది కంచురాయి, కట్ట మీద రాయి కట్టేది కంచురాయి, కలువల్లా పోతుంటే కన్ను కొడుదు రమ్మ ఓ విమల పాటి కమల. నీకు పేరుగుంటా, పెద్ద పెద్ద బంగ్లలన్నీ నీ పేరుగుంటా, ఉన్నదంతా నీకు ఇచ్చి పాలేరుగా ఉంటా, బండికి వస్తానే బామా నీ భావనైపోతానే బామా.
చీరలు నీకు నచ్చేనా మాధవమ్మ, చీరాల జోడి నచ్చేనా మాధవమ్మ. రవ్వల్ల కమ్మల్ల రాజు తిరిగటివాడు సీనయ్య నీకు నచ్చేనా, రవ్వల్ల కమ్మల్ల రాజు తిరిగటివాడు సీనయ్య నీకు నచ్చేనా. మబ్బుల్లో మెరసేటి సందా మామ తీరు మా మధ్య నీ ఉంటే మనసుకెంతో హాయి, సోనా నీ ఉంటేనే అక్క మాతో కలిసి ఉంటేనే. అక్కని ప్రేమించేటువంటి పాట నేను ఇంతవరకు కొన్నే విన్నాను. అద్భుతమైనటువంటి గళాన్ని ఆటపాట వేదిక పైన ఈరోజు మీరు రావటం చాలా సంతోషం. నీ నోటి మాటలే తేనె తీపి బోలే, నీ మాటలే పుట్ట తేనా మధురమాయే, సుగనా నీ మాటలే అక్క సుగనా నీ మాటలే. మన ఆట పాట తప్పక చూడండి ప్రతి బుధవారం रात्रि 8 गंटలకు। विदेश में रोजगार की तलाश में जाने वाले कामगारों को जटिलताओं और चुनौतियों से बचाने और उन्हें हर कदम पर मदद देने के लिए विदेश मंत्रालय ने ई माइग्रेट परियोजना के रूप में एक परिवर्तनकारी पहल की। ई माइग्रेट का उद्देश्य ई गवर्नेंस प्रक्रिया के माध्यम से प्रवासन प्रक्रिया या इमिग्रेशन प्रोसेस को आसान और व्यवस्थित बनाने के साथ साथ भारतीय प्रवासी कामगारों को सशक्त बनाना और कानूनी प्रवासन को सुव्यवस्थित करना है। उत्प्रवासन प्रक्रिया को और भी आसान बनाने के लिए मोबाइल ऐप भी उपलब्ध कराया जा रहा है। इस मोबाइल एप्लीकेशन के माध्यम से आप अब आवेदन की स्थिति को ट्रैक कर सकते हैं, भर्ती एजेंटों और विदेशी नियोक्ताओं की खोज कर सकते हैं। साथ ही साथ शिकायत दर्ज करने के अलावा बस एक क्लिक भर से जरूरी जानकारी ऑनलाइन ही प्राप्त कर सकते हैं। सुविधाओं को और बेहतर बनाने के लिए ई माइग्रेट पोर्टल का भाषिनी, डिजी लॉकर, कॉमन सर्विसेज सेंटर CSCs और उमंग ऐप के साथ एकीकरण किया गया है। विदेश मंत्रालय भारत सरकार की विदेशी रोजगार प्रभाग की पहल ई माइग्रेट परियोजना ई माइग्रेशन के सभी प्रमुख हितधारकों को एकल मंच पर इलेक्ट्रॉनिक रूप से जोड़ती है। इसीलिए याद रखें, विदेशों में रोजगार के लिए ई माइग्रेट का इस्तेमाल करें, क्योंकि उत्प्रवासी भारतीय न सिर्फ भारत बल्कि गंतव्य देशों की अर्थव्यवस्था और विकास यात्रा में अभिन्न योगदान देते हैं। साथ ही दोनों देशों के राजनयिक, सामाजिक एवं सांस्कृतिक संबंधों की एक महत्वपूर्ण कड़ी है। ई माइग्रेट, सरल सुरक्षित प्रवासन। ఎంతో ధైర్య సాహసాలతో పోరాడింది మన ఝాన్సీ రాణినే. భారతీయ సంస్కృతి ప్రకారం భగవంతుడు శ్రీకృష్ణుడు దేవనందుడికి ముందు యశోదా మాతకి పుత్రుడిగా ఉండేవాడు. అందుకనే నేను నా యువరాజుకి దక్కాల్సిన హక్కుని ఎవరిని లాక్కోనివ్వను. హిందూ రాజా ఎవరైనా తన వారసులు అంటూ ఎవరిని పరిచయం చేయకుండా ఈ ప్రపంచం వదిలి వెళ్ళిపోయారంటే వాళ్ళు పరిపాలించిన రాజ్యం ఈస్ట్ ఇండియా కంపెనీ కిందకి వచ్చి చేరుతుంది. జనని జన్మభూమిష్ట స్వర్గాదపి గరి అసి. ఈ రోజు నుంచి మీరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని పిలువబడతారు. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్రెండ్స్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో రవిశంకర్ గారు. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్ మీ డౌట్. మా పాప బీటెక్ ఫైనల్ ఇయర్ AIML చదువుతుందండి. ఓకే, ఇప్పుడు ఏ ఇయర్ అండి? ఫైనల్ ఇయర్ అండి. ఓకే ఓకే. సో ప్రజెంట్ అయితే 1 క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తున్నాయి కానీ వాటిల్లో రిటన్ టెస్ట్ లోనే ఫెయిల్ అయిపోతుంది. ఓకే. ప్రజెంట్ కొంత స్కిల్స్ కూడా పెద్దగా లేవని అనిపిస్తుంది. ప్రజెంట్ అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాలి, ఏం కోర్సు నేర్చుకోవాలి అనేది. ఓకే సార్ చెప్తారు, వినండి సార్. సార్ తన CGPA ఎంత ఉందండి పాపది? సార్ 8.4 8.5 ఉంది సార్. బాగానే ఉందండి, CGPA బాగుంది. తను రిటర్న్ ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవుతుంది అంటే మోస్ట్ ప్రాబ్లీ తను క్వాంటిటేటివ్లో పూర్గా ఉన్నారా, యాప్టిట్యూడ్లో పూర్గా ఉన్నారా, న్యూమరికల్లో పూర్గా ఉన్నారా చెక్ చేసుకోవాలి సార్. ఫస్ట్ తను ఇంట్రాస్పెక్ట్ చేసుకోమని చెప్పండి. రీజనింగ్ కూడా మెయిన్గా, ఎందుకంటే క్యాంపస్కి ఎనీ కంపెనీ వచ్చినా కూడా ఫస్ట్ వీళ్ళు 4 టెస్ట్ చేస్తారు: రీజనింగ్, యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ అండ్ న్యూమరికల్. సో దీనిలో తను బేసికలీ ఇందులో రీజనింగ్ తను ఎక్కడ అంటే ఫెయిల్ అవుతున్నదో తెలుసుకొని దాన్ని ఇమీడియట్గా డెవలప్ చేసుకోవాలండి. కాలేజ్లో ఆల్రెడీ వాళ్ళు CRT ట్రైనింగ్ ఇస్తే నోట్స్ ఉంటుంది,
జనరల్గా చాలా మంది కాలేజెస్ ఏంటంటే సిఆర్టీ ట్రైనింగ్ అని చెప్పి దే ఛార్జ్ యూ, బట్ ఏదో తూతు మంత్రంగా కంప్లీట్ చేస్తారు వాళ్ళు. అలా కాకుండా బెటర్ మీరు మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి పట్టుకోండి. లేదంటే సింపుల్గా నేను చెప్పదలుచుకునేది, మార్కెట్లో మీకు ఈ బ్యాంక్స్ అండ్ ఈ పిఓ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయండి, అది సరిపోతుంది. దట్ ఈస్ రియల్లీ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఇండస్ట్రీస్కి జరిగే రిటర్న్ ఎగ్జామినేషన్కి. తర్వాత ఏఎంఎల్ అంటున్నది కాబట్టి డెఫినెట్గా టెక్నాలజీ సైడ్ వచ్చేటప్పటికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ మీద డెఫినెట్గా క్వశ్చన్స్ ఉంటాయండి. అలాంగ్ విత్ వన్ లాంగ్వేజ్, అది పైథాన్ అడుగుతున్నారా వాళ్ళు, లేదా జావా అడుగుతున్నారా, సి లాంగ్వేజ్ అడుగుతున్నారా, పాపను ఒకసారి కనుక్కోండి. ఎందుకంటే డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. కానీ మీరు ఏఎంఎల్ అన్నారు కాబట్టి ఎక్కువగా పైథాన్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో పైథాన్ అయితే మాత్రం తన కోర్ పైథాన్ బాగా వచ్చి ఉండాలి, ఇంక్లూడింగ్ కలెక్షన్స్ లైక్ లిస్ట్, టపుల్స్, సెట్స్ అండ్ డిక్షనరీస్. దాంతోపాటు పాండాస్ ప్యాకేజ్ బాగా ఐడియా ఉండాలండి. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ హ్యాండిలింగ్ ద డేటా ఫ్రేమ్స్ అలాంగ్ విత్ డేటా క్లీనింగ్ అండ్ డేటా స్క్రబ్బింగ్ యాక్టివిటీస్ మీద తనకి బాగా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఏఎంఎల్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ఈడిఏ అని ఉంటుంది, ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అని. ఆ ఫేజ్ అయిన తర్వాత మాత్రమే మెయిన్ మెషిన్ లెర్నింగ్ అల్గరిథం ఇంప్లిమెంటేషన్ ఫేజ్ జరుగుతుంది. సో మోస్ట్లీ ఫ్రెషర్స్ని ఏం చేస్తారంటే ఈడిఏ ఫేజ్లోకి తీసుకుంటారు. సో ఈడిఏ ఫేజ్కి వచ్చేటప్పటికి ఈ నల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, డేటా ఫార్మాట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలి, సపోజ్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ డేట్లో కానీ డేటా వస్తే ఆ డేటాని డిఫరెంట్ ఫార్మాట్స్ నుంచి స్టాండర్డైజ్ ఫార్మాట్కి ఎలా డిజైన్ చేసుకోవాలి, స్పెల్లింగ్ కరెక్షన్స్, మీనింగ్ కరెక్షన్స్, ఇట్లా చాలా రకాల డేటా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్స్ ఉంటాయి. వీటన్నిటి మీద పాపను ఫోకస్ చేయమని చెప్పండి. క్యాంపస్ నుంచి మాత్రమే జాబ్ రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి సార్. ఇట్ మే బీ, ఇట్ మే నాట్ బి, దట్ డజంట్ మ్యాటర్స్. డెఫినెట్గా 2025 అంటే ఈ డిసెంబర్ తర్వాత నెక్స్ట్ మార్చ్ నుంచి చాలా బాగా ఇండస్ట్రీ మూవ్ అవుతుంది. ఈ లోపల మీరు చేయాల్సిన పాపని ఈ రీజనింగ్, క్వాంటిటేటివ్, న్యూమరికల్ అండ్ యాప్టిట్యూడ్ మీద బాగా ప్రిపేర్ అయ్యి ఉండి డేటా స్ట్రక్చర్స్ విత్ సి లాంగ్వేజ్ ఆర్ డేటా స్ట్రక్చర్స్ విత్ పైథాన్ డెఫినెట్గా ఒక సీరియస్ దీనికి తీసుకుని యాడ్ చేయమని చెప్పండి రెజ్యూమ్లోకి, విత్ వన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వచ్చేటప్పటికి ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఆరకిల్ విత్ ఎస్క్యూఎల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ అండ్ రాదర్ దెన్ MySQL చెప్తారు వాళ్ళ కాలేజ్లో. MySQL ఈజ్ నాట్ దాట్ ఐడెంటిఫైడ్. అంటే ఇండస్ట్రీలో ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఎంటర్ప్రైజ్ లెవెల్ ప్రాజెక్ట్స్కి వచ్చేటప్పటికి ఆరకిల్ వాడతారు. సో బెటర్ SQL, PLSQL నేర్చుకోమని చెప్పండి. టైం ఉందండి, మోస్ట్ ప్రాబ్లీ మీకు మార్చ్ వరకు టైం ఉంది. ఈ లోపల తను ప్రిపేర్ అవ్వమని చెప్పండి. సార్, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఐటీలో రాణించగలరా? వాళ్ళకి ఒకవేళ రాణించాలంటే ఎటువంటి స్కిల్స్ ఉండాలంటారు? టుడే ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఈ డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, క్లౌడ్, ఏఎంఎల్ ఇవన్నిట్లోని మీరు మాట్లాడుతున్నారు, నాన్ ఐటీ వాళ్ళు కూడా దే ఆర్ వెరీ హైలీ సూటబుల్ ఫర్ ఐటీ అండి. ఓకే, బట్ ద థింగ్ ఈస్, ఒక చిన్న విషయం చదివి, నేను BA ఇంగ్లీష్ చేశాను అనుకోండి, నేను సడన్గా వచ్చి జావా నేర్చుకుంటున్నానంటే అది నా తప్పు, ఇన్స్టిట్యూట్ తప్పు కాదు అది. వై? బికాస్ యూ వెంట్ టు వన్ షాప్ అండ్ ఐ కన్సిడర్ ఆల్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్స్ లైక్ షాప్స్ ఇన్ ద మార్కెట్. మీరు వెళ్ళి నాకు ఈ ప్రోడక్ట్ కావాలంటే ఇస్తాడు అంతే. దే డోంట్ ట్రై టు, those days are gone, like somebody will mentor you and they'll counsel you and all those things. The main intention is మాకు బ్యాచ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది, ఈ రోజు నుంచి మీరు కూర్చోండి ఇంతే. సో మీరు ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. చాలా మంది చేసే తప్పు ఏంటంటే, ఇతను BA ఇంగ్లీష్ చేస్తున్నాడు అనుకోండి, ఇతనికి ఫ్రెండ్స్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వీళ్ళు జావా నేర్చుకోండి అంటే జావా జాయిన్ అయిపోతాడు. లేదా ఇంకో పెద్ద తప్పు ఏం జరుగుతుందంటే, ఇతను అదృష్టం బాగోక వీళ్ళ ఫ్యామిలీలో ఇతని బ్రదరో, సిస్టరో, కజిన్ ఎవరో ఉన్నారు, బీటెక్ జావా చేసి లేదా ఇంకేదైనా చేసి ఐటీ కొట్టారనుకోండి, వాళ్ళందరూ ఇతనికి ఇచ్చే సజెషన్ ఏంటంటే నువ్వు జావా చేయంటారు. పేరెంట్స్ కూడా అదే అంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఏ టెక్నాలజీలో ఉన్నాను, నేను ఎలాంటి కోర్సులో ఉన్నాను, నాకు ఏది సూట్ అవుతుంది. సో BA వాళ్ళు ఐటీలోకి రావచ్చు అంటే రావచ్చు. డెఫినెట్గా టుడే ఇట్ ఈస్ పాసిబుల్. వై? బికాస్ వెబ్ ఇండస్ట్రీలో కంటెంట్ రైటర్స్ అని చెప్పి ఉంటారు. ఈ కంటెంట్ రైటర్స్ కి హెవీ డిమాండ్ ఉంటుంది. So since you are good in your English, you have the ability to write content for the sake of any particular business or business application. So start yourself for the content writing area. అలా అని చెప్పి ఓన్లీ కంటెంట్ రైటింగ్ చేస్తానని వచ్చారనుకొని తీసుకోదే కంపెనీ కూడా. సో అప్పుడు ఇతను ఏం చేయాలి, మినిమం వెబ్ అప్లికేషన్ లో HTML వరకు నేర్చుకొని, మినిమం HTML అండ్ CSS అండ్ మేబీ సంథింగ్ లైక్ ఎ సింపుల్ యాంగులార్ JS లాంటిది ఏదైనా, అంటే తిను ఇనీషియల్ గా స్టార్ట్ చేయడానికి కావాల్సిన ఐటీ టెక్నాలజీస్ ని వెబ్ అప్లికేషన్స్ నేర్చుకుని లోపలికి వచ్చాడు అనుకోండి, ఇండస్ట్రీ ఎలా ఫీల్ అవుతుంది? ఈజ్ నాట్ ఓన్లీ ఎ గై హూ విల్ సిట్ అండ్ రైట్ కంటెంట్ ఫర్ మీ. అవసరం అనుకుంటే నా ప్రాజెక్ట్ లో తను ఈ కెన్ కీప్ హిస్ హ్యాండ్స్ ఆన్ ద కీబోర్డ్ అండ్ ఈ కెన్ డూ సమ్ HTML కోడింగ్ చేయగలుగుతాడు, CSS రాయగలుగుతాడు, అండ్ ఈ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్ కానీ HTML సెలెక్ట్ పేజెస్ కానీ చేయగలుగుతాడు అనుకుంటే ఈజ్ హ్యావింగ్ ఎ డ్యూయల్ రోల్ అనమాట. సో ఇస్ మెయిన్ ఏరియా ఈజ్ వాట్
నా కంపెనీలో వేరే వెబ్ అప్లికేషన్ డెవలపర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి కంటెంట్ రైటింగ్ ఎబిలిటీ లేదు, ఇతనికి అది యాక్చువల్లీ ఎసెట్ అవుతుంది. సో ఇది తెలుసుకోకుండా రావడం వల్ల ప్రాబ్లం అవుతుంది నాన్ ఐటీ వాళ్ళు. అలాగే కామర్స్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారనుకోండి, యూ కెన్ కమ్ ఇన్ టు ద కామర్స్ ఎన్విరాన్మెంట్, జావా కానీ సి లాంగ్వేజ్ నేర్చుకొని డేటా స్ట్రక్చర్స్ నేర్చుకొని వస్తే ఇట్స్ నాట్ అ ఫీల్డ్ ఫర్ యూ. ఎందుకంటే యూ కెన్ నెవర్ కంపీట్ యువర్ సెల్ఫ్ విత్ MCAs అండ్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ కమింగ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్సెస్. సో వాట్ ఈస్ దిస్ ఏరియా? యూ షుడ్ లెర్న్ టూల్ లైక్ ఎక్సెల్ నేర్చుకోవాలి. ఎక్సెల్లో ఫార్ములాస్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎక్సెల్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమర్షియల్ ఫార్మాట్స్, మినిమం అండి బ్యాలెన్స్ షీట్ డిజైనింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ని ప్రిపేర్ చేయగలిగే ఎబిలిటీ ఉంటుంది డెఫినెట్ గా వీళ్ళకి. అది ఎక్సెల్లో డిజైన్ చేసి ఒక మినీ ERP లైక్ టాలీ నేర్చుకొని ఒక డేటాబేస్ తీసుకొని వాళ్ళ లోపలికి వచ్చారు, వెరీ హై లెవెల్ ఫ్లరిష్మెంట్ ఉంటుంది. సో నాన్ ఐటీ పీపుల్ హ్యావ్ ఎ గ్రేట్ ప్లేస్ అండి. టుడే ఈవెన్ BSc BZC చేసిన వాళ్ళకి కూడా ఐటీలో జాబ్స్ ఉన్నాయి. బట్ యూ షుడ్ నో హౌ టు కమ్ విత్ వాట్ టెక్నాలజీస్ యూ షుడ్ లెర్న్ అండ్ కమ్ దేర్. మీరు బీటెక్ వాళ్ళ రిలేటెడ్ కోర్సెస్ చేసుకొని వచ్చి గివ్ మీ జాబ్ అంటే బీటెక్ గ్రాడ్యుయేట్ కెన్ డూ బెటర్ దెన్ యూ బికాస్ హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ సిన్స్ లాస్ట్ 4 years. I'm not saying you cannot do it, but by the time you become an expert, it will take another 4 years for me. But I cannot wait for you kada. So మనం ఎక్కడ ఏది చదువుకుంటున్నామో ఆ చదువుని ఐటీకి రిలేట్ చేసుకుంటూ టెక్నాలజీస్ నేర్చుకొని వస్తే ఎవ్రీబడి హ్యాస్ ఎ ప్లేస్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో గోపి గారు. హలో మేడం, ఇందాక కాల్ ఒక క్వశ్చన్ మిగిలిపోయింది మేడం. ఓకే చెప్పండి సార్, మాట్లాడండి సార్తో. సార్ మాకు నెక్స్ట్ సెమ్ లో ఒక సెమ్ అయితే నెక్స్ట్ సెమ్ లో జేపీ మోర్గన్ నుంచి ఇంటర్న్షిప్ ఆఫర్ ఉన్నది. ఓకే సార్, దానికోసం మనం ఏం ప్రిపేర్ అయితే వాళ్ళకి ఎట్లా మనం కొన్ని ఇన్పుట్స్ ఇస్తారని. గోపి, జేపీ మోర్గన్స్ ఇంటర్న్షిప్ ఓవరాల్ ఇండియాలో వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ యువర్ కాలేజ్, ఇట్స్ దే ఫర్ ఎవ్రీ కాలేజ్. వాళ్ళు ఓవరాల్ కన్సాలిడేట్ చేసి తీసుకుంటారు ప్రతి కాలేజ్ నుంచి ఇంతమంది అని చెప్పేసి. మీరు ఎనీ టెక్నాలజీ, మీరు ఎనీ ప్లాట్ఫామ్ చెప్పండి. అదేనండి. సో మీరు ఏంటంటే ఎనీ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్సెస్ కానీ మీరు AML ఏది తీసుకున్నా కూడా దే విల్ చెక్ ఫస్ట్ ఇన్ యువర్ డేటా స్ట్రక్చర్స్ అండి. డెఫినెట్లీ దే విల్ చెక్ యువర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ డిజైన్ ఆఫ్ అల్గరిథమ్స్ ఎబిలిటీ చెక్ చేస్తారు వాళ్ళు. ఆ తర్వాత బికాజ్ యూ సెడ్ ఇందాక మీరు చెప్పినప్పుడు యూ సెడ్ లైక్ యువర్ AML, మీరు AML లో ఉన్నారు కాబట్టి ఇఫ్ దే వాంట్ యూ టు టేక్ ఇన్ AML దే విల్ చెక్ యువర్ డేటా అనాలిటిక్స్ స్కిల్ సెట్. సో డేటా అనాలిటిక్స్ మీది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే దే విల్ డెఫినెట్లీ చెక్ టువర్డ్స్ ఐదర్ వన్ డేటాబేసెస్ అలాంగ్ విత్ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ జావా ఆర్ C లాంగ్వేజ్ అండి. అందులో డేటా స్ట్రక్చర్స్ డెఫినెట్గా యాడ్ చేయండి మీరు. ఓకే సార్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి సార్? దిస్ ఇస్ సంథింగ్ దట్స్ రిలేటెడ్ టు ఎ ఫీల్డ్ ఆఫ్ AI అండి. ఓకే, యాక్చువల్ గా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కి అర్థమవుతుంది నేను చెప్పేది. మనకి సపోజ్ కంప్యూటర్ ఏదైనా పని చేయాలనుకోండి, ఒక 25 years బ్యాక్ కమాండ్ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్ళి వి యూస్ టైప్ ద ఆపరేటింగ్ సిస్టమ్ కమాండ్స్ టైప్ చేసేవాళ్ళం, ఈ పని కావాలి అని చెప్పేసి. నథింగ్ బట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసికలీ. కాకపోతే అక్కడ ఏంటంటే నేను లైనెక్స్ లో ఉన్నాను అనుకోండి, లైనెక్స్ నాకు ఇచ్చిన ఒక 10-15 లేదా ఒక 20 కమాండ్స్ ఏదైతే ఇస్తున్నా ఆ కమాండ్స్ గా టైప్ చేసి అదే పని చేసి పెడుతుంది. అది నాకు అంతకంటే ఎక్కువ ఉండదు. నేను అంతకంటే ఎక్కువ చేయాలనుకుంటే దానికి అర్థం కాదు కూడా, ఎందుకంటే దేర్ ఇస్ ఎ స్టాండర్డ్ ఫార్మాట్ విత్ విచ్ యూ షుడ్ టైప్ ఎ కమాండ్ అండ్ ఇట్ గెట్స్ ఎగ్జిక్యూటెడ్. దట్స్ కాల్డ్ ప్రాంప్టింగ్. ఇప్పుడు మనం ఉన్న వరల్డ్ లో ChatGPT వచ్చిన తర్వాత ఏమైపోయింది అంటే వీ కాల్ దెమ్ యాజ్ లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ అంటాం. లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ అంటే ఆ పర్టికులర్ ఇంటర్ఫేస్ లోని మీరు మనసులో ఏదనుకున్నారో మీరు దానికి తగ్గట్టుగా మీరు ఇంగ్లీష్లో కానీ వర్డ్స్ని ఫ్రేమ్ చేయగలిగితే ఇట్ ఆటోమేటికలీ అండర్స్టాండ్స్. అది కన్సాలిడేట్ చేసుకొని మీ ఐడియా ఏంటనేది 90% రేషియోలో ఏంటో ఎక్స్పెక్ట్ చేసి అది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎక్కడ వస్తుంది అంటే ఈ లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్కి కూడా ఈ పర్టికులర్ రిక్వెస్ట్ ని అర్థం చేసుకొని కొన్ని కీవర్డ్స్ అవసరం ఉంటాయి. సపోజ్ నాకు లీవ్ లెటర్ కావాలనుకోండి, నేను ChatGPT లోకి వెళ్ళి ఐ వాంట్ లీవ్ లెటర్ అని అంటే ChatGPT will give you leave letter, no doubt. But technically అది మీ స్కూల్కి ఇవ్వాలా లేదంటే మీ ఆఫీస్కి ఇవ్వాలా దేనికి ఇవ్వాలా దానికి తెలియదు కదా. సో కొంత ఇంటెలిజెన్స్ యూస్ చేస్తుంది ChatGPT. ఏంటంటే మీకు ఒక అకౌంట్ ఉంది ChatGPTలో, మీ అకౌంట్ పర్సనల్స్ లోకి వెళ్ళి ఇట్ క్రాస్ చెక్ మీ ఏజ్ ఎంత. సపోజ్ యువర్స్ ఇస్ 18 years above ఏజ్ అనుకుందాం. 18 years above ఏజ్ పిల్లడు జనరల్ గా లీవ్ లెటర్ అడిగితే స్కూల్ కి అడుగుతాడు లేదా కాలేజ్కి అడుగుతాడు, ఆ ఫార్మాట్లు ఇచ్చేస్తారు. బట్ ఇమాజిన్ దాట్ you are actually asking a leave letter for the sake of your office. You are typing the prompt for the sake of your father, where your father requested like leave letter
చాట్ జీపీటీ ఇస్తారంట కదా టైప్ చేయండి అంటే నేను ఐ వాంట్ లీవ్ లెటర్ అంటే మీ ఫాదర్ అడిగాడని నాకు తెలియదు. రెండోది మీకు లీవ్ ఏ పర్పస్ లో కావాలి, యూ వాంట్ లీవ్ ఫర్ పర్సనల్ పర్పస్ ఆర్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్ ఫ్యామిలీ ఎమర్జెన్సీ, మనం ఇవి ఇవ్వాలి. సో కొన్ని ఏరియాస్ ఉన్నాయి చాట్ జీపీటీలో, అంటే లార్జ్ లాంగ్వేజ్ మాడ్యూల్స్ ఏంటంటే మీరు దాని క్వశ్చన్ అడిగేటప్పుడు మీ కోర్ ఇంగ్లీష్ లో కాకుండా దానికి కొన్ని కీవర్డ్స్ పెట్టగలగాలి. సో ఈ కీవర్డ్స్ ఎవరు పెట్టగలుగుతారు, ఆ డొమైన్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెట్టగలుగుతారు. సో ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఆర్ నథింగ్ బట్ పీపుల్ who have knowledge of the domain for which they are working and a good lot of English. అంటే ఆ ఇంగ్లీష్ గ్రామర్ కానీ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ కానీ సిమిలర్ మీనింగ్. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ టైప్ చేశాను, ఆ క్వశ్చన్ కి నాకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ గా లేదనుకోండి చాట్ జీపీటీలోని, 60% మ్యాచ్ అవుతుంది, 40% మ్యాచ్ అవ్వట్లేదు. ఆ 40% ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదు అన్న దానికి రిలవెంట్ కీవర్డ్స్ మళ్ళీ నియరెస్ట్ సినానిమ్స్ కానీ లేదంటే మీనింగ్స్ చెక్ చేసుకొని ఆ ప్రాంప్ట్ ని మళ్ళీ రీఅడ్జస్ట్ చేసి కొడతాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ఇన్ డిమాండ్, నో డౌట్. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఇప్పుడు సపోజ్ ఒక కామర్స్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, నేను ఒక సిఏ దగ్గర పనిచేస్తున్నాను. సిఏస్ ఇంతకు ముందు డెఫినెట్ గా దే యూస్ టు వర్క్ వెరీ సీరియస్లీ విత్ ఎవ్రీథింగ్ ఎంట్రీస్. ఇప్పుడు కొంత వర్క్ వాళ్ళు చాట్ జీపీటీ ద్వారా చేసుకోవచ్చు. దే కెన్ డూ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ నాట్ సెయింగ్ ఎవ్రీథింగ్. సో ఆ పార్ట్ ఆఫ్ ఇట్ వర్క్ జరగాలని అంటే నాకు ఆ చార్టెడ్ అకౌంటెన్సీ రిలేటెడ్ కామర్స్ రిలేటెడ్ టర్మినాలజీ మీద మంచి ఐడియా ఉండాలి నాకు. సో నేను ఆ ప్రాంప్ట్స్ ని డిజైన్ చేసి ఇవ్వగలిగాను అనుకోండి, నెక్స్ట్ టైం నాకు అలాంటి వర్క్ కావాలనుకున్నప్పుడు మళ్ళీ నేను ఆ వర్డ్స్ అన్ని వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా దాన్ని ఒక దగ్గర పెట్టుకొని దాన్ని నేను వాడుకోవచ్చు. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈస్ లుకింగ్ ఇన్ అ డిమాండ్ ఓన్లీ బికాస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ who really want to use these artificial intelligence tools, they need some kind of language through which they want to communicate. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ముందు పోతుంది, ఎందుకంటే ఇప్పుడు చాట్ జీపీటీ ఆల్రెడీ ఇట్ హాస్ కమ్ విత్ వన్ వర్షన్ వేర్ మీరు డైరెక్ట్ గా మాట్లాడొచ్చు దాంతో. యూ కెన్ జస్ట్ యూజ్ యువర్ ఓన్ లాంగ్వేజ్, దట్ టు రీజనల్ లాంగ్వేజ్ అడాప్టబిలిటీ కూడా వచ్చింది. యూ కెన్ ఈవెన్ స్పీక్ ఇన్ తెలుగు, ఇట్ కెన్ అండర్స్టాండ్ అండ్ ఇట్ విల్ గివ్ యూ. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇస్ నాట్ ఎ బ్యాడ్ కోర్స్ అండి, బట్ ఫైండింగ్ ఎ లాంగ్ కెరియర్ ఇన్ దట్ ఈస్ రియలీ గోయింగ్ టు బి డిఫికల్ట్. ఓకే సార్, అదేవిధంగా నేర్చుకున్న కోర్సులకి సర్టిఫికేషన్ అనేది ఎంతవరకు అవసరం అంటారు సార్? దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ అండి. మీరు ఏ దేశంలో ఉన్నారన్న దాన్ని ఈ సజెషన్ తీసుకోవాలి. ఓకే, సపోజ్ యు ఆర్ ఇన్ వెస్టర్న్ సైడ్ ఆర్ యూరోపియన్ సైడ్ కంట్రీస్ లో ఉన్నారనుకోండి, యు హావ్ స్టాప్డ్ యువర్ ఎడ్యుకేషన్ ఇన్ 10th class. యు హావ్ వర్క్డ్ ఇన్ యువర్ ఓన్ ఏరియా ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఫర్ 2-3 years. మీరు సడన్ గా ఐటీలోకి రావాలనుకున్నారు, మీరు నెట్వర్క్ ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నారు, మీ బేసిక్ క్వాలిఫికేషన్ 10th. ఓకే, బట్ మీరు 3 years మీకు కావాల్సిన వర్క్ చేసుకున్నారు, డబ్బు సంపాదించుకున్నారు, యూ వాంట్ కమ్ ఇన్ టు ఐటీ. మీరు నెట్వర్క్ రిలేటెడ్ సర్టిఫికేషన్ కోర్స్ చేశారనుకో రెడాక్ట్ నుంచి, ఇన్ యూరోపియన్ కంట్రీస్ సర్టిఫికేషన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ క్వాలిఫికేషన్. త్రూ దాట్ యూ కెన్ గెట్ యువర్ జాబ్, దే బిలీవ్ ఇట్. బట్ ఇండియన్ కంటెక్స్ట్ తీసుకున్నారనుకోండి, సర్టిఫికేషన్ ఈస్ నాట్ క్వాలిఫికేషన్. యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ ద బేసిక్ క్వాలిఫికేషన్ ఆఫ్ బీయింగ్ ఎ గ్రాడ్యుయేట్. సో ఇప్పుడు ఇండియాలో సర్టిఫికేషన్ ఇస్ గుడ్ అన్నాను అనుకోండి, సో లైక్ ఎ పర్సన్ హూ హాస్ లెఫ్ట్ హిస్ ఎడ్యుకేషన్ విత్ +2, ఇఫ్ హీ డస్ సర్టిఫికేషన్ దేర్ ఇస్ నో వాల్యూ ఇన్ ఇండియా. వై? బికాస్ ఇండియన్ ఇండస్ట్రీ HR పాలసీ రిక్రూట్మెంట్ పద్ధతి అలా లేదు. సో మీకు మినిమం క్వాలిఫికేషన్ డెఫినెట్ గా ఉండాల్సిందే. తర్వాత మీరు సర్టిఫికేషన్ చేసేసి యాడెడ్ అడ్వాంటేజ్. రెండోది, ఏ సర్టిఫికేషన్ చేసినా కూడా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గో అండ్ డూ ద సర్టిఫికేషన్ విత్ ఎ వెరీ హైలీ ఐడెంటిఫైడ్ ప్రొమాటిక్ టెస్ట్ సెంటర్స్. ఓకే, ఎనీ టెస్ట్ సెంటర్ తీసుకొని వెళ్ళకూడదు, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ టెస్ట్ సెంటర్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్. Why? Because we know how to do malpractice in this. వాళ్ళకి కూడా తెలుసు ఆ మాల్ ప్రాక్టీస్ ఎక్కడ జరుగుతుందో. సో డోంట్ గో ఫర్ షార్ట్ కట్స్. దట్స్ ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ ఫర్ పీపుల్ హూ డూ సర్టిఫికేషన్. రెండవది, సర్టిఫికేషన్ లో 75% అనేది ఇట్స్ జస్ట్ పాస్ మార్క్ లాంటిది. మీకు 75 వచ్చింది కాబట్టి ఏ ఇండస్ట్రీ కన్సిడర్ చేయదు. సర్టిఫికేషన్ కి యూ షుడ్ హ్యావ్ డెఫినెట్లీ ఎనీథింగ్ అబౌవ్ 90 అబౌవ్ ఉండాలి. 95 and above untene they consider you as you are an expert in that area. Third, certification is one time attendance and it's very costly. Okay, మీరు సెకండ్ టైం చేశారనుకోండి మళ్ళీ మీరు డబ్బు కట్టాల్సిందే. యు ఆర్ పేయింగ్ వెరీ హ్యూజ్ అమౌంట్స్. సెకండ్ థింగ్ ఈస్, మీరు సెకండ్ టైం అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ని మానిటర్ చేస్తూ మీకు క్వశ్చన్స్ వస్తాయి. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్. ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ లోంచి మీరు ఎలా అటెంప్ట్ చేశారు దాని రిలేటెడ్ గా దీని ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, తగ్గుతుంది. అండ్ రెండోది, దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ దట్ యూ మే బి గెటింగ్ యావరేజ్ స్కోర్ బట్ నాట్ యాక్చువల్ స్కోర్. సర్టిఫికేషన్ చేసిన మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి, వన్ టైం వన్ షాట్ లో పాస్ అయిపోవాలి. అండ్ ఇండియాలో అయితే మాత్రం సర్టిఫికేషన్ ఈజ్ నాట్ ఎలోన్ గోయింగ్ టు గెట్ యువర్ జాబ్, ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ మేకింగ్ యువర్ జాబ్ బెటర్. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా మందికి మంచి సజెషన్స్ ఇచ్చి చాలా మంది డౌట్స్ క్లియర్ చేశారు. వెల్కమ్. ఓకే,
ఇది ఇవాల్టి ఐటీ ట్రెండ్స్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఇంట్లో